ఒక సహోదరి తన భర్త కువైట్లో పనిచేసేవాడు, బాగా సంపాదించేవాడు. అమ్మ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేసేది, బాగా సంపాదించేది. అయితే తన పిల్లలు కూడా బాగా సంపాదించేవారు. ఆమె కోరినట్లుగా బంగారం అంతా తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆమెను ఏమనేవారంటే బంగారక్క బంగారక్క అనేవారు. ఇక్కడి నుండి ఇక్కడి దాకా బంగారం, మెడంతా బంగారం, రకరకాల గొలుసులు, నెక్లెస్లు, చైన్లు ఇవన్నీ వేసుకొని తిరిగేది. పాపం. దయచేసి గమనించాలి, ఆమె పేరే బంగారక్క అని అన్నారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఇక్కడ బంగారక్కే, అక్కడ బంగారక్క కాదు. ప్రజలు ఇక్కడ చూసి ఎంత బంగారం ఉంది ఈమెకి, ఎంత ఉంది అని. ఒక రోజున తాను కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి ప్రయాణమైపోవాలి. ఆ రోజున తాను సంపాదించిన బంగారం ఎవరు ధరించుకుంటారు? ఆ శవపేటిక మీద వేస్తారా? లేదు కదా. దయచేసి గమనించాలి. అందుకు పౌలు అంటాడు, నేను ఈ భూమి మీద ఇరుకున పడ్డాను, శరీరము ఆత్మ ఈ రెండిటి మధ్యన ఇరుకున పడ్డాను. నేను ఎంత తొందరగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో నేను ఉండుట నాకు మేలు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఈ భూమి మీద ఎన్నో సంపాదించుకున్నాం. చాలా వాటి ద్వారా నీకు సంతోషం లేదు, నెమ్మది లేదు. అసలు ఎందుకు నేను పుట్టాను అనే సమస్య కూడా నీకు ఏర్పడ్డది. కారణం ఏమిటంటే నీ లోపటున్న ఆత్మని బలపరుచుకోలేని కారణాన. నీ లోపటున్నటువంటి ఆత్మ బలపరచబడుతూ ఉంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికలు తగ్గిపోతూ వస్తాయి. ఆ ఇరుకులో నుండి సులభంగా తప్పించుకునే మార్గాన్ని ఆత్మ దేవుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సింది, నేను ఇరుకున పడకుండా నా ఆత్మని బలపరుచుకోవాలి. హల్లెలూయా. ఆత్మని బలపరుచుకోవాలి. రోజు ఈ శరీరంలో నేను ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు 3 పూట్ల భోంచేస్తాను, ప్రొద్దున, మధ్యాహ్నము, రాత్రి. కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది జఫన్య, కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది. అదేమంటే స్నాక్స్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని చాలా వచ్చినాయి. ఎక్కడ చూసినా మనుషులు ఫాస్ట్ ఫుడ్ దగ్గర, స్నాక్స్ దగ్గర నిలబడి మేకలు మేసినట్టు మేసేస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. మళ్ళీ ఇంటికి వచ్చి తింటారు. అదేం విచిత్రమో అర్థం కాని సమస్య. ఇంటికి వచ్చి తింటారు, అక్కడ తింటారు. దయచేసి అవన్నీ మానుకోవాలి. అవి ఆరోగ్యానికి అంత మేలుకరం కానే కాదు. శరీరానికి అది చాలా కీడు కలిగించేటటువంటి పదార్థాలు. అయితే మనిషి బ్రతకటానికి తను ఏదో సంతోషించాలి, ఇది తినాలి, అది తినాలి అనే అపేక్ష చాలా ఉంటుంది. తినండి, దయచేసి స్నాక్స్ తినండి, స్నేక్స్ కూడా తినండి, మంచి ఫాస్ట్ ఫుడ్ తినండి, ఫ్రాగ్స్ కూడా తినండి, ఇబ్బంది ఏమీ లేదు అని తినండి. అయితే ఒక్కటి శరీరం బలపరచబడుతుంది. మరి ఆత్మ సంగతి ఏమి? శరీరాన్ని బలపరుచుకుంటూ వస్తే ఇరుకులో పడినట్లే. దయచేసి వినాలి. ఓసారి మేము ఇజ్రాయేల్ దేశం వెళ్ళాం. యేసన్న గారితో పాటు నన్ను తీసుకెళ్ళారు. నాకు ఒక పైసా ఖర్చు లేకుండా ఆ దైవజనుడు నన్ను ఎంబడి తీసుకెళ్తే లాజరు సమాధిలోకి వెళ్ళాలి. లాజరు సమాధి దరిదాపు ఆ భూమట్టానికి ఒక 20 అడుగుల లోతు ఉంటుంది. అందరూ టీం అంతా దిగినారు. కొంతమంది ఆ పక్క ఉండిపోయినారు. మేము లోపలికి పోయినా దైవజనులు యేసన్న గారు, రే రండ్రా తొందరగానని. బయట నుండి ఏమి వినిపిస్తూ ఉందంటే, ఒక అమ్మ ఈ సందులో ఎరక్కపోయింది అని, ఒక ఆమె ఈ సందులో ఎరక్కపోయింది అని. ఆమె పాపం కొంచెం పెద్ద సైజు.
అక్కడ లాజరు సమాధిలోకి వెళ్ళకి ఇంత సందు ఉంటుంది, ఆడేరక్కపోయింది. దయచేసి ఎట్లా ఏమైనా బయటికి తీసేది అంటే అన్నాడు, దాన్ని ఏదో ఒకలాగా తోసేసి రండ్రా అని. తోసేదానికి ఏమన్నా రాయా లేకపోతే మట్టా? మనిషి కదా, ఏడంటే ఆడు పట్టుకునేకి అవుతుందా అంటారు. రామ్మ వెనక్కేనని. ఆమె అంటుంది, లేదు నేను ముందరకు పోవాలా అని. ఈ మధ్యలో ఆ పక్క కొంతమంది మేము కింద ఉన్నాం, రే గాలి ఆడకు చచ్చిపోతాం, తోయండ్రా దాన్ని అంటాడు ఆయన. మొత్తానికి ఆమెని అట్లా చేసి లాగినారు బయటికి. లాగే అమ్మ నాయన అని అందరూ గబగబా వచ్చినారు. ఏమైందిరా అని ఈడు చేసినామని. పోన్లేరా బాబు అని. ఆమె ఏమి చేసింది తెలుసా? వెనక నుండి దూరింది, ఇట్లా వెనక నుండి దూరి వచ్చేసింది లోపలికి. అన్నారు యేసన్న గారు ఈమె వచ్చేసింది అని. ఒరే దాన్ని ఏం పెట్టి మనం ఎక్కుదాం బాధంటారు అని చెప్పారా అని వెళ్ళిపోయింది. ఆమె అంటుంది, యేసన్న గారు ఎన్ని వేలు పెట్టి ఇటుకు వచ్చింది, లాజరు సమాధి చూడకపోతే ఎట్లా అని. అయ్యా నువ్వు చూస్తేనే, లేకుంటే వానికి నెమ్మది ఉండదు, చూసుకుంటా ఉండి మేము పోతామని చెప్పాను. మళ్ళీ ఎట్లొచ్చిందో ఏమో నాకు తెలియదు. ఇరుకున పడితే మాత్రము చాలా కష్టం. అవునంటారా కాదంటారా? రెండు బండల సందులో మీ బంగారు ఉంగరం పడిపోయింది, మీకు కనిపిస్తూ ఉంది. ఆ బండలు మీరు కదిలించలేరు, పుల్లతో తిరిగి లోడుతూ ఉంటే ఇంకా కిందికి పోతూ ఉంది. ఇంకా ఏదేదో కమ్మితోలో ఒడితిరి ఇంకా కిందికి పోతూ ఉంది. ఆడంటారు ఏమిరా అడుగుస్తున్నామని. ఈ ఇరుకులో పడిపోయింది నాన్న ఉంగరము. ఆడొచ్చి అంటాడు, వాడు విద్వాంసుడు, వాడంటాడు దాన్ని కమ్మితో లోటరా, అది కూడా లోడినా, పుల్లతో లోటరా, ఇరిగిపోయిందిన్నా, ఇంకా ఏళ్ళు పట్టదారా, పట్టదు, ఇంకా ఏం చేద్దాం పోతారే నేనని వెళ్ళిపోతాడు. ఇరుకున పడితే ప్రతిదీ కట్టి ఈ దేహము కొరకును మనము ఇది సంపాదించుకుంటూ మనము జీవిస్తే, ఆత్మ విషయమై ఆలోచించకపోతే మనము ఇరుకున పడిన వారమే. హల్లెలూయా. ఇరుకున పడిన పదార్థాన్ని ఎట్లా మనం తీసుకోలేమో అదే రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని చేరుకోవాలి అనేటటువంటి కార్యంలో ఉన్న మనము ఈ ఇరుకులో పడకుండా మనము ఎలాగైనా దీన్ని తప్పించుకోవాలి. ఎట్లా తప్పించుకోవాలి? శరీరాన్ని పోషించబడటానికి ఎంత చక్కటి భోజనాలు తింటామో. నిన్న ఒక తమ్ముడిని దర్శించటానికి మేము పోతే ఆడ సైజు ఒక్కొక్కరు ఇంతంతున్నారు, ఇట్లా నడుస్తూ ఉండ్రి. అంటే ఈ కాలు ఎత్తాలంటే తల ఈ పక్క ఆ వాటం చూసినా నేను, ఓయమ్మా ఇదేమి శరీరాలు రా స్వామి. వీళ్ళు నీటి నుండి రోడ్లెక్కి నడిపిస్తే అరగంట పడుతుంది, లేకుంటే గంట పడుతుంది. చెమట్లు అట్లా దిగ్గారిపోతూ ఉండే వాళ్ళకు, మూతంతా నూనె కొండున్నట్టుంది. నాకు భయం వేసింది, నాయన ఈ శరీరం నాకు రాలేదు, అందుకు స్తోత్రం. ఎందుకంటే ఆ శరీరం నాకు వస్తే నేను ఇది ఎక్కాలంటే ఇట్లా పాముకుంటా ఎక్కుండేవాడిని, అయింది ఇట్లా ఎక్కిండేవాడిని. నాకెవరు సాయం కూడా చేసి ఉండరు. ఎందుకో తెలుసా? ఈడు పడితే పర్వతం పడినట్టే అని సాయం కూడా చేసి ఉండరు. దయచేసి గమనించాలి, వాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారో దేవుని బిడ్డలు మీరు బాగా గమనించాల్సింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ శరీరం కొరకు మనం ఎంత ప్రయాసపడినా మనము ఇరుకున పడకుండా ఉండటానికి ఆత్మలో మనం బలపడుతూ రావాలి. ఆత్మలో బలపడటానికి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆత్మ బలపరచబడుతుంది. శరీరం కొరకు ఎంత చక్కటి భోజనాలు తింటామో ఆత్మ కొరకు కూడా ప్రతిరోజు శ్రేష్టమైన వాక్యాన్ని విని జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఇరుకులో నుండి తప్పించబడి నెమ్మదిగా మన డెస్టినేషన్ అంటే మన ముగింపు స్థలానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చేరటానికి అవకాశం ఉంటుందని పౌలు గారు స్పష్టంగా సెలవిచ్చారు. ఆయనకు దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు.
మనము ఆ వాక్యాన్ని తెలుసుకోవటానికి మన కళ్ళు, మన మనోనేత్రాలు దేవుడు తెరిచినందుకు కూడా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.